ఒకటి బాగుంది. అలాగే ఐటమ్ సాంగ్ నిజంగా త్రిష గారు ఇన్ని సినిమాలు హీరోయిన్గా చేసి ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తుంది. అసలు ఆ లుకింగ్ వైజ్ కానీ నిజంగా తన గ్లామరే కానీ ఆ స్టెప్స్ మామూలుగా అసలు అన్న నిజంగా అసలు త్రిషను కూడా హీరోయిన్గా పెడితే బాగుండు అనిపించింది. సో సినిమా అయితే బాగుంది. అలా గోటన్ పేరు ఎందుకు పెట్టినంటే డైరెక్టర్ అని అడుగు బ్రో. అంటే నాకు సినిమా స్టోరీకి పేరుకి అనేది అంతగా ఇంట్రెస్ట్ అయితే ఏమనిపించలేదు. నిజంగా నాకు ఏంటంటే తండ్రి కొడుకులు అదే తండ్రికి కొడుకే శత్రువు అనేది దానికి సంబంధించి గోటన్ పెట్టిండ్రు ఏం కానీ సినిమా అయితే ఓవరాల్గా పర్లేదు అన్న బాగుంది. 3 hours 3 minutes ఉంది ఆ సినిమా. 3 hours 3 minutes ఉన్న ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కొడుకు కూతురు గురించి, ఫ్రెండ్షిప్ గురించి అదంతా చాలా బాగుంది. సెకండ్ హాఫ్కి వచ్చే వాళ్ళకే ఇక మొత్తం ఫైట్స్ అన్న ఫైట్స్ కానీ అసలు రేటింగ్ అని కాదు మంచి సినిమా చూడొచ్చు బాగుంది. విలనే కొడుకే ఇంకా వాళ్ళు ఉంటారు ఇక కొడుకే అబ్బా విలన్ అంటే. క్లైమాక్స్ అసలు క్లైమాక్స్ ఫైట్ ఆ స్టేడియం అయితే అదిరి కొట్టేశారు నిజంగా. అదైతే సూపర్గా ఉంది. మెయిన్ అయితే నాకు బాగా నచ్చిన ఆ ఫైట్స్ ఒకటి, విజయ్ గారి యాక్టింగ్ ఒకటి, త్రిష గారి ఐటమ్ సాంగ్ ఒకటి, నిజంగా మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కానీ అజయ్ విజయ్ మీనాక్షి చౌదరి లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు స్నేహ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది నిజంగా. లైలా గారి క్యారెక్టర్ ఉంది కానీ అంత ఇంపార్టెన్స్ ఏం లేదు, నార్మల్గా ఉంది. ఎంఎస్ ధోని అమ్మ చెప్తున్నా ఐపీఎల్ ధోని ఫ్యాన్స్ ఉన్న ప్రతి ఒక్క సినిమా రండి భయ్య. మొత్తం ధోని వేరే లెవెల్ అయిపోయి సినిమాలో చాలా మంది లాస్ట్లో క్లైమాక్స్ స్టేడియంలో ఫైట్ ఉంటుంది, చాలా చాలా మంచిది. దీనికి పార్ట్ ఉన్నట్టు కూడా ఇండికేషన్ ఇచ్చారు, అది కూడా చాలా బాగా అనిపించింది, నాకు చాలా నచ్చింది అన్న. అన్న లేదు ఫస్ట్ హాఫ్ మీరు చెప్తున్నా చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అంటే ఆ ట్విస్టులు కానీ ప్రతి ట్విస్టులు ఉంటాయి. మీకు చెప్తాను ఫ్రెండ్స్తో వెళ్ళాలి గోవా సినిమాలో ఉన్న ప్రభుదేవ ఆయన మెయిన్ విలన్ ప్రభుదేవ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే ఒక స్పై టీమ్గా ఉంటారు, దేశం కోసం పోరాడుతుంటారు. వాళ్ళ మధ్యలో జరిగే సన్నివేశాలు ఏంది, సొంత కొడుకు ఎందుకు శత్రువు అవుతుంది అనేది సినిమా కాన్సెప్ట్. చాలా అంటే అసలు ఇట్లాంటి స్టోరీ తీసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. చాలా వెరైటీ తీసారు నిజంగా. హ్యాట్స్ ఆఫ్ బాగా అనిపించింది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నిజంగా. నాకు చాలా మంది డాన్స్ వేయమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయమా ఫైట్ ఇరుకు, అన్ని ఇరుకున్నాయన్న. నాకు చాలా బాగా నచ్చింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. సూపర్ అన్న. యాక్టింగ్ పరంగా మనకి చెప్పడానికి ఏం లేదు, కానీ సినిమానే కొంచెం డిసప్పాయింట్ ఉంది. కొంచెం ల్యాగ్, కొంచెం కొన్ని సీన్స్ ల్యాగ్ ఉన్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా ల్యాగ్ ఉంది. కొన్ని చూసినట్టు కూడా అనిపిస్తాయి సీన్లు, కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి కానీ రివీల్ చేయొద్దు కానీ. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన సినిమా చూస్తే మాత్రం ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. విజయ్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. అందులో ఏ మాత్రం రీచ్ కాలేదా ఈ మూవీ? అంటే మరి నేనైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో వచ్చిన బ్రో సినిమాకి అయితే మాత్రం, బట్ ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. బిలో యావరేజ్ అంటే ఓవరాల్ గా యావరేజ్. ఆ సాంగ్స్ అర్థం కావు, డబ్బింగ్ వేసినా కానీ పెద్దగా ఎక్కువ అనమాట. ఓపిక బ్రో, మనిషి ఓపిక అట్లేం లేదు. మూవీ చూడాలని వస్తే చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. గోటన్ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఏమో బ్రో నాకే గోటన్ పేరు సినిమా చూసారు కదా గోటికి దానికి బాగుంది. తలపతి యాక్టింగ్ బ్రో సూపర్. హిట్టా అంటే ప్రేక్షకులు ఆడిపించాలి బ్రో, మంది ఏమని చెప్పు. నార్మల్లీ బాగానే ఉంది. నచ్చిందంటే ఓకే బ్రో, చూడొచ్చు. అది చూడొచ్చు, ఒకసారి ట్రై చేయొచ్చు, తప్పులేదు అట్లా.